బోధన్ పట్టణంలోని లయోలా పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి అలరించారు. పోతురాజు వేషధారణలో పిల్లలు అలరించారు. బోనాలను మహాలక్ష్మి అమ్మవారికి సమర్పించి మొక్కుకున్నారు. విద్యార్థుల నృత్యాలు అందరినీ అలరించాయి. తెలంగాణ సాంప్రదాయాల్లో పిల్లలకు తెలియజేయడంలో భాగంగా బోనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సురేష్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునిలు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళ ఫేస్లు కనపడాలంటే మీరు నెక్స్ట్ కింద కనాలి, వాళ్ళు కనిపించాలా. ఏ ఆచార సంప్రదాయాలైనా కూడా అందరూ కూడా పాడి పంటలతో సుఖ సంతోషాలతో ప్రజల ఆయురారోగ్యాలతో ఉండాలని మా పాఠశాల యాజమాన్యం తరఫున మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులుగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ప్రజలందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆశిస్తున్నాను. మా లయోలా యాజమాన్యం తరఫున అందరికీ తల్లిదండ్రులకి, మా విద్యార్థులకు, మీడియా మిత్రులకు అందరికీ బోనాలు పండుగ శుభాకాంక్షలు. మా పాఠశాల ప్రిన్సిపల్ సార్ అయినటువంటి సురేష్ సార్, మా పాఠశాల ప్రిన్సిపల్ సురేష్ సార్ కోరిక మేరకు ఈ సంవత్సరం మా పాఠశాలలో బోనాలు పండుగ జరపాలనేసి అనుకొని వాళ్ళ విజయవంతంగా మా విద్యార్థులు, తల్లిదండ్రుల సహకారంతో, మా టీచర్స్ అందరూ కూడా ఉపాధ్యాయ బృందం సహకారంతో బోనాల పండుగ చాలా విజయవంతంగా జరిగింది. అయితే మన తెలంగాణ సంస్కృతికి దర్పణం పట్టే ఈ బోనాల పండుగ ఆషాఢ మాసంలో జరుపుకోవడం మన తెలంగాణ ప్రజలకు ఆనవాయితీ. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందని మన ప్రజల నమ్మకము. అయితే ఎటువంటి అనారోగ్యాలు, అంటు రోగాలు బారిన పడకుండా వర్షాలు సకాలంలో కురిసి పాడి పంటలకు లోటు లేకుండా అందరూ కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని పూజించడం మన తెలంగాణ సంప్రదాయము. ఈ బోనం అంటేనే భోజనం.
అమ్మవారికి నైవేద్యంగా పెట్టేటటువంటి భోజనం. మనకు ఒక సంవత్సరం దేవతలకి ఒక రోజుతో సమానము. ఒకరోజు అమ్మవారికి నైవేద్యాన్ని పెట్టడం అనేది ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఘటాలు, ఊరేగింపు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల తాండవాలు, విన్యాసాలు ఇవన్నీ కూడా మన హైదరాబాద్, సికింద్రాబాద్లలో చాలా బోనాల జాతర గోల్కొండ కోట నుంచి ప్రారంభమైంది. 1600 సంవత్సరం నుంచి కూడా అబుల్ హసన్ తానాసా అనే మొఘల్ రాజు నుంచి కూడా ఈ బోనాల పండుగ ప్రారంభం కావడం జరిగింది. అయితే మన లాల్ దర్వాజా సింహవాహిని బోనాలతో జూబ్లీ హిల్స్ పెద్దమ్మ, ఉజ్జయిని మహంకాళి అమ్మవార్లందరికీ కూడా గ్రామదేవతలకు గ్రామాలను